ఈ రోజు మన రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఎన్ని అప్పులున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఎంత భారం ఉన్నా కూడా ప్రజలపైన భారం పెట్టకుండా ఈ రాష్ట్రాన్ని ప్రజల్ని ఎట్లా ముందుకు తీసుకెళ్లాలనే ఒక దిశలో చంద్రబాబు నాయుడు గారు ముందుకెళ్లడం జరుగుతుంది. మరి అదే విధంగా దేశంలోనే ప్రజల మీద భారం పెట్టకుండా సామాన్య ప్రజలు మధ్యతరగతి కుటుంబాలు లేదా పేద కుటుంబాలు పెరుగుతున్న ఈ ధరలని తట్టుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే దాని మీద కూడా మరి ఈ రోజు ఈ జిఎస్టీలు తగ్గించడం అనేది మోదీ గారి నిర్ణయం తీసుకున్న తర్వాత దేశవ్యాప్తం అందరూ కూడా ఆయనని అభినందనలు తెలియజేసుకుంటున్నారు. ఏదన్నా వస్తువులు కొనాలన్నా జిఎస్టీ పేరు మీద ఏ విధంగా భారము సామాన్య ప్రజల మీద పడుతుందనేది కూడా మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ దేశంలో జిఎస్టీ తగ్గించడం వల్ల మధ్యతరగతి లేదా పేద కుటుంబాల పైన భారం తగ్గించి వాళ్ళు నెలకి దాదాపుగా 10,000 నుంచి 20,000 రూపాయలు ఆదాయం చేసుకునే విధంగా ఈ రోజు అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు తీసుకుంటున్న నిర్ణయాలు మన అందరం కూడా స్వాగతించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పేదవాళ్ళకి ఈ జిఎస్టీ తగ్గించడం అనేది ప్రతి ఒక్కరికి చేరే విధంగా కూడా మేము రేపటి నుంచి కార్యక్రమాలు చేయడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా ఈ రోజు మనం సరుకులు కొనే దగ్గర నుంచి అంటే టూత్ పేస్ట్ టూత్ బ్రష్ దగ్గర నుంచి మరి ఏ విధంగా చిన్న స్థాయి పరిశ్రమల దగ్గర వరకు ప్రతి ఒక్క దానిపైన జిఎస్టీ తగ్గించడం అనేది కూడా మనము చాలా ఆనందపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు చూసుకుంటే రైతులకి పెద్ద ఎత్తున 18% నుంచి 28% వరకు ఉన్న మరి జిఎస్టీ కూడా 5% కి తగ్గించడం అనేది కూడా రైతులకు చాలా వరకు భారం తగ్గించడం జరుగుతుందని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము.